ఫ్రెండ్స్ టెక్నో 1787కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 2, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ డేట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి జూలైలో. నేను ఇంతకుముందు మనకు తెలియదు, మనం ఇంతకుముందు జూలై మొబైల్స్ రికార్డ్ చేసే టైంకి. సో ఇప్పుడైతే 2 మొబైల్స్ అయితే అఫీషియల్గా వాళ్ళ లాంచ్ డేట్స్ అయితే కన్ఫర్మ్ చేసినాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ 200 సిరీస్ ఉంది కదా, 200 Pro 2 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు ఈ సిరీస్లో. 200 Pro కొద్దిగా బెటర్ ఉంటుంది, 8S Gen 3 ప్రాసెసర్ తోటి, టెలిఫోటో లెన్స్ ఉంటుంది దీనిలో. ఇలా కొన్ని బెటర్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్స్ వీళ్ళు జూలై 18వ తారీఖు లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. జూలై 18 మనం ఈ ఫోన్స్ ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వీటితో పాటు ఐక్యూ నుంచి ఒక ఫోన్ వస్తుంది. చాలామంది ఐక్యూ Z9 టర్బో దీని గురించి అడుగుతున్నారు, కానీ అది దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఐక్యూ నుంచి అయితే లేదు. వీళ్ళు ఐక్యూ Z9 లైట్ అని చెప్పి ఒక ఫోన్ తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ 9,000 రూపాయలకి అట్లా తీసుకొని రావచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది అండ్ HD డిస్ప్లేతో వస్తుంది. బడ్జెట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు ఇది. ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఈ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసరికి జూలై 15వ తారీఖు అయితే ఈ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఈ 2 ఫోన్స్ లాంచ్ డేట్స్ అఫీషియల్ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. అండ్ ఈ ఫోన్ కెమెరా చూడొచ్చు, చాలా పెద్దగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఈసారి పిక్సెల్ సిరీస్ మొత్తం 3 ఫోన్స్ రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL అని చెప్పేసి మొత్తం 3 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీటి లాంచ్ డేట్ కూడా అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్లో వస్తున్నాయి ఈసారి, ఎప్పుడు సెప్టెంబర్లో వస్తాయి కదా. ఆగస్ట్ 13వ తారీఖు అఫీషియల్గా గూగుల్ అనౌన్స్ చేసిన డేట్ కూడా ఆగస్ట్ 13వ తారీఖు ఈ ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇండియాలో కూడా మనకి ఆగస్ట్ మంత్లోనే మనం ఈ ఫోన్స్ అయితే చూస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ మనకి యాపిల్ ఎయిర్పాడ్స్లో IR కెమెరా యూస్ చేయబోతున్నట్లయితే మింగ్చిక్ యాపిల్ అనలిస్ట్ అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే మనకి బడ్స్ ఉంటే బడ్స్లో వీళ్ళు IR కెమెరా అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే యాపిల్ విజన్ ప్రో మనం యూస్ చేస్తున్నప్పుడు హెడ్ ట్రాకింగ్ చేస్తుంటాం, మనం ఇట్లా వంగినప్పుడు ఈ IR కెమెరాస్ సరౌండింగ్స్ని స్కాన్ చేసి దానికి తగ్గట్టు మనకి సౌండ్ ఎఫెక్ట్ లోపలికి వస్తున్నట్లుగా చెప్తున్నారు. మరి ఎలా వర్కౌట్ అయితే ఇవన్నీ మనకి తెలియదు, కానీ IR కెమెరాస్ అయితే ఈసారి వీళ్ళు దీనిలో యూస్ చేయబోతున్నారు, IR సెన్సార్స్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ప్రోలో. నెక్స్ట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, యాపిల్ ఇంటెలిజెన్స్ జనవరిలో రావచ్చు. ఇవి ఓన్లీ చెప్పాక iPhone 15 Pro, 15 Pro Max, యాపిల్ M1 చిప్ అండ్ అబోవ్ వీటి మీదే ఇది వర్క్ అవుతుందని ఆల్రెడీ చెప్పేసింది యాపిల్ అయితే. ఇది పెయిడ్ వర్షన్ కూడా ఉంటుందంట. లైక్ ChatGPT ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి పెయిడ్ వర్షన్ కూడా ఉండొచ్చు. అంటే కొన్ని ఫీచర్స్ ప్రీమియం లాగా ఉంటాయి, కొన్ని ఫీచర్స్ అందరూ యూస్ చేసుకోవచ్చు. ఇట్లా 2 వర్షన్స్ అయితే దీనిలో ఉంటాయి యాపిల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా AI అంటే రీసెంట్గా ఒక ఇష్యూ నడిచింది, తెలిసిందే కదా. మనం ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ చూసినా కానీ కింద మనకి మేడ్ విత్ AI అని చెప్పేసి ట్యాగ్ అయితే యాడ్ చేస్తున్నారు. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ మేము ఫొటోస్ ఎంతో కష్టపడి తీసి మేము ఫొటోస్ అప్లోడ్ చేసినా కానీ వాటి కింద కూడా వీళ్ళు మేడ్ విత్ AI అని చెప్పేసి ట్యాగ్ వేస్తున్నారు. అండ్ మేము వీడియోస్ కూడా చాలామంది వీడియోస్ కూడా ఎడిట్ చేసి పెడుతుంటారు కదా, వాటికి కూడా మేడ్ విత్ AI అని వేస్తున్నారు. చాలామంది కంప్లైంట్ చేశారు మెటాకి. మెటా రియాక్ట్ అయింది దీనికి. సో ఒకవేళ మీరు ఫోటోలో ఎడిటింగ్ చేశారు, ఫోటో మీరు నార్మల్గా తీసి పెడితే ఓకే, కానీ ఫోటో మీరు ఎడిట్ చేసి ఏదైనా AI టూల్స్ యూస్ చేసినా కానీ, మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా ఏదైనా AI సహాయం తీసుకుని AI టూల్స్ యూస్ చేసినా కానీ మా సిస్టమ్ డిటెక్ట్ చేసి మేడ్ విత్ AI అని చెప్పేసి వేస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి మెటా అయితే చెప్తుంది. ఒకవేళ మీరు వాటిని యూస్ చేయకపోతే మాత్రం మేడ్ విత్ AI అని ట్యాగ్ అయితే రాదని చెప్పేసి చెప్తుంది. కొంతమంది నార్మల్ ఫోటోలు తీసి పెట్టినా కానీ మేడ్ విత్ AI అని వస్తుంది. సో దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాం, చెక్ చేస్తాం మా సిస్టమ్ని ఒకసారి. సో మేము దీన్ని సరి చేసుకుంటాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ V3 జూలై 12వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇది ఫోల్డబుల్ ఫోన్ హానర్ నుంచి. అండ్ ఈ ఫోన్ ఇండియా కూడా వస్తుందని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఆగస్టులో అట్లా ఇండియాకి వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. హానర్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి వస్తే మాత్రం ఈ ఫోన్. నెక్స్ట్ మనకు సౌత్ కొరియా నుంచి, సౌత్ కొరియాలో ఒక రోబోట్ సూసైడ్ చేసుకుంది. రోబోట్ సూసైడ్ చేసుకుందంటే మనం మామూలుగానే షాక్ అయిపోతాం. నార్మల్గా ఒక రోబోనే తయారు చేశారు. కంపెనీ పేరు వచ్చేసరికి బేర్ రోబోటిక్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక రోబోని తయారు చేసి ఒక కంపెనీకి అయితే ఇచ్చారు. ఆ కంపెనీలో ఇది ఒక ఆఫీస్ బాయ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరినైనా ఎక్కడికైనా గైడ్ చేయడం, ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా, లేకపోతే నా పేపర్స్ ఒక చోటు నుంచి ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ తీసుకెళ్లాలన్నా కానీ ఇట్లా ఒక ఆఫీస్ బాయ్ లాగా ఈ రోబో అయితే వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది. ఇది నార్మల్గా దీనికి సెన్సార్స్ ఉంటాయి కదా, ఇది మెట్లు అట్లాంటి చోటకి వెళ్ళింది అనుకోండి, సెన్సార్స్ ఆటోమేటిక్ డిటెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది. ఇది మెట్లు దిగడం కానీ ఎక్కడం కానీ ఇట్లాంటివి చేయలేదు. ఇది ఏం చేసిందంటే మెట్ల దగ్గరికి వెళ్ళింది, మెట్ల దగ్గరికి వెళ్ళి మెట్ల నుంచి కింద పడిపోయింది. సో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే రోబోని తయారు చేస్తారో వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నార్మల్గా దీనికి ఆ కమాండ్ అయితే లేదు. మెట్ల దగ్గరికి వెళ్తే సెన్సార్ డిటెక్ట్ చేసి బ్యాక్ అయితే వచ్చేస్తుంది. మెట్లు దిగి ఎందుకు కింద పడిపోయింది, అది సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయింది, మొత్తం అది పాడైపోయింది రోబో అయితే. సో ఇది వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోటిక్ సూసైడ్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మళ్ళీ రాబోతున్నాయి. జూలై 20, 21 తారీఖుల్లో ఈ సేల్ అయితే జరుగుతుంది. ప్రైమ్ డే సేల్ అంటే ప్రైమ్ మెంబర్స్ మాత్రమే ఉంటుంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కూడా 5% డిస్కౌంట్ ఇస్తారన్న రూమర్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ మాత్రమే సేల్ అయితే ఉంటుంది.
అండ్ ఈ సేల్‌లో ఏదైతే ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్స్ ఉన్నాయో వీటి మీద 10% వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తది. అండ్ దీనికి అపోజిట్‌గా ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్ తీసుకొని రావచ్చు. 20వ తారీఖున చాలా టైం ఉంది కాబట్టి అప్పటికి ఫ్లిప్‌కార్ట్ కూడా ఏదో సేల్ అయితే తీసుకొని రావచ్చు. మళ్ళీ అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. సేల్‌లో మంచి మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పుడు పోస్ట్ అవుతూనే ఉంటాయి. అప్పుడు కూడా నేను మంచి డీల్స్ ఉంటే టెక్ న్యూస్‌లో కూడా అప్డేట్ చేస్తాను మీకు. ప్రెజెంట్ డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఈ రోజుది యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో రీసెంట్‌గా వచ్చినాయి కదా! ఎయిర్‌పాడ్స్ ప్రో టైప్ సి సెకండ్ జనరేషన్‌వి. ఇవి చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తున్నాయి. మామూలుగా రూ. 25,000 వీళ్ళు లాంచ్ చేశారు దీన్ని. అమ్మడం 20,000 అలా అమ్ముతున్నారు ప్రైస్ అయితే. ప్రస్తుతానికైతే ఇవి మార్నింగ్ అయితే రూ. 17,200కే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రూ. 17,990 అయితే వెళ్ళిపోయినాయి. రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఏ బ్యాంక్ కార్డ్ యూజ్ చేసినా కానీ మీకు రూ. 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది ఇన్‌స్టాంట్‌గా. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అయితే నడుస్తుంది. ఒకవేళ మీరు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో టైప్ సి సెకండ్ జనరేషన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ డీల్‌ని మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. నెక్స్ట్ మనకి మన ఇస్రో చీఫ్ ఎన్‌డీటీవీకి ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. దీనిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. నార్మల్ మనకి అంటే ఎన్‌డీటీవీ వాళ్ళు క్వెషన్ అడిగారు ఇస్రో చీఫ్‌ని. వేరే కంట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు వీఐపీస్ స్పేస్‌కెళ్ళేసి వస్తున్నారు. మన కంట్రీలో కూడా మీరు తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అడిగారు. దీనికి సమాధానంగా మన ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు ఏం చెప్పారంటే, మన ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటే నేను ఆయన్ని నెక్స్ట్ గగన్యాన్ మిషన్‌లో స్పేస్‌కి తీసుకెళ్తాను. 3 రోజులు అక్కడ ఉంచి మళ్ళీ తీసుకొనొస్తాను అన్నట్టు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇది నేను చేయగలిగితే నాకు చాలా ప్రౌడ్ మూవ్‌మెంట్ అది చాలా గర్వకారణం అన్నట్లుగా చెప్పారు. మరి దీనికి ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఎందుకంటే ఎవరు రిస్క్ చేయదలుచుకోరు కదా! ఎందుకంటే ప్రధానమంత్రి గారంటే మన దేశానికే పెద్ద. ఆయన మీద అయితే మోస్ట్‌లీ రిస్క్ అయితే తీసుకోరు నాకు తెలిసి. నెక్స్ట్ మనకి చెన్నైలో ఒక యూట్యూబర్ సబ్బీర్ అలీ ఇతని పేరు. ఇతను పార్ట్ టైమ్ యూట్యూబ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇతనికి మంచి ఆలోచన అయితే వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ అది కూడా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ప్లాన్ ఏందంటే లోపల ఒక షాప్ అయితే తీసుకున్నారు. లోపల మన షాపులు రెంట్‌కి ఇస్తుంటారు కదా! సో ఎయిర్‌పోర్ట్‌లో ఒక షాప్ అయితే రెంట్‌కైతే తీసుకున్నారు. ఇట్లా షాపులు రెంట్ తీసుకొని శ్రీలంక, దుబాయ్ ఇట్లా కొన్ని దేశాల నుంచి వస్తుంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్‌ని స్మగ్లింగ్ అనమాట. అక్కడి నుంచి గోల్డ్ తెప్పిస్తున్నారు వాళ్ళతోటి. తెప్పించి ఇక్కడ వీళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్‌కి ముందే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. తీసేసుకొని వీళ్ళు షాప్‌లో పెట్టేసుకుంటున్నారు. షాప్ రెంట్‌కి తీసుకున్నారు. ఆ షాప్‌లో పెట్టేసుకుంటున్నారు. వీళ్ళు బయటికెళ్ళేటప్పుడు ఆ గోల్డ్‌ని బయటికి తీసుకెళ్తున్నారు వీళ్ళతో పాటు. ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ కదా! వీళ్ళకి ఐడీస్ ఉంటాయి. ఐడీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళని సెక్యూరిటీ చెక్ అయితే ఉండదు. చెకింగ్ అయితే చేయరు. దగ్గర దగ్గర ఇట్లా వీళ్ళు 2 నెలల్లోనే 267 కేజీల గోల్డ్ అంటే దగ్గర దగ్గర 167 కోట్ల రూపాయలు స్కామ్ అయితే చేశారు. సో దీన్నైతే ఫైనల్‌గా అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారంటే వీళ్ళు గోల్డ్ తీస్తుంటారు కదా! బాత్రూమ్‌లోకెళ్ళి గోల్డ్ బయటికి తీయడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వీళ్ళు సస్పీషియస్‌గా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వెళ్లి సెక్యూరిటీ కంప్లెయింట్ అయితే ఇచ్చారు బాత్రూమ్‌లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళొచ్చి ఆయన్ని పట్టుకుంటే మెయిన్ వాడిని సో అక్కడి నుంచి తీగ లాగితే డొంక కదిలినట్టు వీళ్ళందరి పేర్లు బయటకొచ్చినాయి. సో ఇట్లా మొత్తం స్కామ్ కాస్ట్ ఇది 167 క్రోర్స్ అది కూడా 2 నెలల్లో. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకొని రావని అడుగుతున్నారు. మనం నార్మల్‌గా మొబైల్స్ తయారు చేస్తుంటారు కదా! ఒక మొబైల్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దని అడుగుతున్నారు. మొబైల్ తయారు చేయడానికి ఒక రోజులు కూడా కాదు. కొన్ని సెకండ్స్‌లో మొబైల్ తయారైపోద్ది. కాకపోతే దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయడానికి చాలా నెలల టైం అయితే పడతది. నేను ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను. రీసెంట్‌గా ఒప్పో ఫైండ్ ఎక్స్ ఇప్పుడు మీరు చూస్తుంటారు వీడియో ఫ్యాక్టరీకి కూడా వెళ్ళా. మొబైల్స్ మనకి ఒక సర్కిల్ లాగా వెళ్తుంటాయి అన్నమాట. సైకిల్ లాగా వస్తూనే ఉంటాయి. సెకండ్‌కి ఒక మొబైల్ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అట్లా వస్తూనే ఉంటాయి మొబైల్స్. కాకపోతే అవి ఎంత మిషన్స్ తయారు చేస్తూ ఉంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటది కదా! మొబైల్ తయారు చేయాలంటే ఫస్ట్ దాని డిజైన్ సంబంధించి వర్క్ చేస్తారు. అండ్ దాని ప్రాసెసర్ సెపరేట్ వర్క్ అయితే ఉంటది. మొత్తం ప్రతిదానికి సెపరేట్ వర్క్ అయితే ఉంటది. బ్యాక్ ప్యానెల్స్ తయారు చేయడం గానీ, సో అవన్నీ తయారు చేసిన తర్వాత అసెంబ్లింగ్‌కి మాత్రం జస్ట్ మీకు ఇట్లా సెకండ్స్ రోజుకి కొన్ని వందల మొబైల్స్ అయితే ఫ్యాక్టరీ నుంచి బయటకొస్తూ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ వర్కే ఎక్కువ టైం అయితే పడతది. నెక్స్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక డిసిషన్ అయితే తీసుకుంది. తెలంగాణలో మీరు ఒకవేళ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయాలంటే అందరూ గూగుల్ పేలు, ఫోన్ పేలు, పేటీఎం ఇట్లాంటి వాటిలో మీ ఈ ఎలక్ట్రిసిటీ లింక్ చేసేసి ఉంటారు కదా! ఆటో పేమెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి మంత్ నుంచి అయితే అవ్వవు. ఒకసారి చెక్ చేసుకోండి మీ పేమెంట్లు అయితే అవ్వవు. సో దీన్ని మీరు పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా వెబ్‌సైట్ మీకు కనిపిస్తుంది కదా! టీజీఎస్‌పీడీసీఎల్ ఈ వెబ్‌సైట్ ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ మాత్రం మీ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి అక్కడి నుంచి మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ దగ్గర మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ ఉంటది. గూగుల్ పే ఈ యూపీఐ యాప్స్ కూడా ఉంటాయి. యూపీఐ యాప్స్‌ని కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. యూపీఐ యాప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి పేమెంట్ చేయడానికి మరి డైరెక్ట్ అక్కడ కూడా చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది గవర్నమెంట్ అడుగుతున్నారు. అండ్ కొంతమంది మాత్రం ఇది మంచి డిసిషనే అందరికి గవర్నమెంట్ జాబ్స్‌లు కావాలి గానీ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లు మీరు యూజ్ చేయరా? గవర్నమెంట్ వెబ్‌సైట్స్ యూజ్ చేసి పేమెంట్లు చేయండి అంటూ కొంతమంది ఇలా మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి తెలంగాణ పబ్లిక్ నుంచి. మీ అభిప్రాయాలు? మీకు ఈ ఫోన్‌పే, పేటీఎం డైరెక్ట్ పేమెంట్ చేయడం నచ్చిందా? లేకపోతే ఈ గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి మీరు డైరెక్ట్ వెళ్లి పేమెంట్ చేయడం నచ్చిందా? సో ఏది మీకు బాగా అనిపించింది? మీకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి దీని గురించి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఈరోజు బీజీఎంఐ థర్డ్ యానివర్సరీ ఈ 3వ సంవత్సరం జరుపుకుంటుంది. 3వ పుట్టినరోజు అనమాట బీజీఎంఐకి ఇండియాలో. అండ్ దీనికి సంబంధించి సెపరేట్‌గా ఒక క్రేట్ అయితే రిలీజ్ చేశారు. మమ్మీ 2.0 క్రేట్ అని చెప్పేసి ఫైర్ మమ్మీ క్రేట్ ఇది ఇన్ఫెర్నో మమ్మీ సెట్. దీని క్రేట్ ఓపెనింగ్ మన గేమింగ్ ఛానల్‌లో
ఈరోజు నైట్ 9కి అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీజీఎంఐ మీరు ఆడేవాళ్ళైతే మీ బీజీఎంఐ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో స్ట్రీమ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. అక్కడ మనం 9 PM అయితే కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.